మీరు కూడా పానీపూరి తింటారా? మీరు తింటే తినండి, లేకపోతే లేదు. కానీ ఉన్నది ఒకటే లైఫ్. నేను మాత్రం తినేస్తాను, ఎంజాయ్ చేసేస్తాను. ఏంటి, నేను పానీపూరి తింటుంటే నమ్మబుద్ధి కావట్లేదా? ఈ సిచ్యువేషన్ లో నాకు సేయింగ్ గుర్తొచ్చింది. పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు రోజు జంక్ ఫుడ్ తినే వాళ్ళకి ఈ పానీపూరి కూడా జంక్ ఫుడ్ అనిపిస్తుంది కదా. అలానే అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలు కాదు, తల చేతులు అన్ని వేసినట్లే. పానీపూరిని పానీపూరి లాగా తింటే మాత్రం పానీపూరి ఖచ్చితంగా హెల్దీ ఫుడ్డే. కానీ మీ పానీపూరిని అన్హెల్దీ చేసింది మాత్రం మీ పానీపూరి భయానే. నాలాగా మీలో చాలా మందికి పానీపూరి అంటే చాలా క్రేజీ ఉండొచ్చు. అలా అని రోజు రోడ్ సైడ్ వెళ్ళి తినకుండా హ్యాపీగా ఇలా వీట్ పూరీస్ దొరుకుతాయి. దొరకకపోతే ఇంట్లో చేసుకోండి ఒకేసారి. ఇలా వీట్ పూరీస్ 100% వీట్, మళ్ళీ దాంట్లో మైదా మిక్సింగ్ కానీ షుగర్ కానీ ఇంకేమీ వద్దు. అండ్ కమింగ్ టు దిస్ పానీపూరి వాటర్, ఈ వాటర్ లో జస్ట్ మినిమల్ టామరిన్ తో లేదా అసలు టామరిన్ లేకుండా పుదీనా, కర్రీ లీవ్స్, హీంగ్ ఇవి వీటితో చేసుకుంటే ఇది గుడ్ ఫర్ డైజెషన్. ఈ వాటర్ యూజువల్లీ సమ్మర్ లో లేదా జనరల్ గా కూడా బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి అండ్ క్యూమెన్ ఉంటుంది కాబట్టి చాలా డైజెషన్ కూడా చాలా మంచిది. సో అప్పుడప్పుడు ఫ్లేవర్ఫుల్ గా తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో హోమ్ మేడ్ వాటర్ చేసుకొని హోల్ వీట్ పూరి తోటి దీన్ని స్టఫింగ్ లో కొంచెం స్ప్రౌట్స్ వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. రోడ్ సైడ్ పానీపూరిని మాత్రం అవాయిడ్ చేయండి. సో జంక్ తినొద్దనే నేను కూడా జంక్ హెల్దీగా ఎలా తినొచ్చు అని కూడా చెప్తాను. రేపు కలుద్దాం. నేను మీ డాక్టర్ కార్తికా రెడ్డి.